నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో షామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ సోమవారం రాత్రి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ఈ నెల 11వ తేదీన జరగబోయే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేయాలని, డబ్బులకు మద్యానికి అమ్ముడుపోవద్దని, స్వచ్ఛందంగా మీ యొక్క ఓటును వేయాలని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐలు సోమిరెడ్డి, శశిధర్ రెడ్డి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఎందుకు వచ్చామంటే ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు మీ ఊరికి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, నోటిఫికేషన్ వచ్చింది, అలాగే నామినేషన్ చేసిరు. 11వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎలక్షన్స్ అంటేనే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. అప్పటిదాకా ఒకటే విలేజ్లో పక్కన ఉన్న ఇళ్లలో కలిసిన వ్యక్తులు ఎలక్షన్స్ రాగానే అలా సడన్గా ఒక రకమైన రైవలరీ స్టార్ట్ అవుతుంది. వీడొక పార్టీ అని. అది అవసరం మనకి అవసరం లేదు. మనమంతా కూడా ఒకటే విలేజ్లో ఉన్నాం. ఎలక్షన్స్ అనేటువంటివి ప్రజాస్వామ్యంలో వస్తాయి, పోతాయి. అది ఎందుకోసం వస్తున్నాయి? అవి మనలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మన ఊరిని బాగుపరచుకోవడానికి ఒక అవకాశం కోసం వస్తున్నాయి. దాన్ని అంతే దేనికి తీసుకోవాలి. అది మన డెవలప్మెంట్ కోసం వస్తున్నట్టు తీసుకోవాలి, అంతేగాని పాత కక్షలు, పాత పగలు, వీడి వేరే మతము, వీడి వేరే పార్టీ, వీడి వేరే వర్గం అన్నట్టు తీసుకోవాలి. ఎలక్షన్స్ అనేటువంటివి కామన్. అవి మనము ప్రజలు అనేటువంటి ఇక్కడ పర్మనెంట్గా ఉండే వ్యక్తులం. అది ఆ ఒక్క వారం రోజులు 10 రోజులు ఉండేదానికి ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టుకొని మనం ఆ కక్షలు కార్పణ్యాలను పెట్టుకోవద్దు. అర్థమవుతుంది కదా. దాంతోపాటు అంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు 40-50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. అంతా ఓటు హక్కు 500 రూపాయలు ఓటు కోసము మనసు చంపుకొని చేయొద్దు. మీకు ఎవరి మీదైతే నమ్మకం ఉందో, ఎవరైతే మీ ఊరిని బాగు చేస్తారో అనుకున్నారో వాళ్లకు వేసుకోవాలి. ఇది కూడా సీక్రెట్ విధానాలు జరుగుతుంది. మీరు ఎవరికి వేసినారని తెలియదు, అంతేనా కాదా? సో అది మీ వెనకాల మేము ఉన్నాము. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరైనా మీకు ఓటు వేయకపోతే ఇది చేస్తామని చెప్పి మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఉన్నామని చెప్పడానికే మీ ముందుకు వచ్చినాయి. అట్లాంటి ఏం అపోహలు పెట్టుకోవద్దు. ఎవరైనా ఏదైనా మంచి చెడు చేస్తామంటే కూడా వాళ్ళని దగ్గర రానియద్దు. ఓటు అనేది నీ హక్కు. అది నీ హక్కు నువ్వు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అప్పుడే నువ్వు రేపు పొద్దున నీ ఇంటి ముందున మౌలికరమైన సిసి రోడ్డు వేయించుకోవాలన్నా. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రకరకాల పార్టీలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పేది వినండి. వీళ్ళు మనోడు కాదని, వీళ్ళు మనోడలో ఎటువంటి ఒపీనియన్ పెట్టుకోవచ్చు. ఎవరైతే మీకు నమ్మకమైన వ్యక్తులను మిమ్మల్ని బాగు చేయడానికి, మీకు మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇచ్చడానికి నమ్మకం ఉందో వాళ్ళకు ఓటు వేసుకొని చూపించుకోండి. ఇదే విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వినియోగించుకోవడానికి ఎన్నైతే చేయాలో అన్నీ కూడా పోలీసు వ్యవస్థ చూసుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, మీకేమైనా అట్లాంటి అనిపిస్తుంది అనుకుంటే మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. మా నంబర్లన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాం. ఒకవేళ లేకపోతే 100 నంబర్కైనా డైల్ చేయండి. 100 డైల్ చేసినా కూడా అది మీ వివరాలను గోప్యంగానే ఉంచుతారు. అవి సీక్రెట్గా పెట్టి చేస్తారు. ఇదే కాకుండా ఇంకెవరైనా మిగతా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మందు పంచుతున్నారు, లేకపోతే డబ్బులు పంచుతున్నారు అని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ప్రజాస్వామ్యంతో తప్పు పద్ధతి. అట్లాంటి విషయాలను అది సిటిజన్గా మీ బాధ్యత ఏంటి అంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లాంటి ఏమైనా మీ నోటీస్కి వచ్చింది ఇన్స్టెంట్గా నా నంబర్కో, మా ఎస్ఐ గారి నంబర్కో, లేదంటే కంట్రోల్ నంబర్కో ఫోన్ చేస్తే మేమే వస్తాం. మీ వివరాలను కూడా ఎవరికి చెప్పాం. అర్థమవుతుంది కదా. దయచేసి మీ పార్టీ ఏమన్నా ఉండండి. 50 మంది ఉన్నారు. మీ 50 మంది కనుక ఎవరిని రిప్రజెంట్ చేస్తారు, ఒక్కరిని రిప్రజెంట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టే లెక్క, అంతనే కాదా? ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. కాబట్టి మా తరపు నుంచి పోలీస్ ఆఫీసర్లుగా మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటును మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లోను కాకుండా వినియోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకు లోను కావద్దు, కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవద్దు.
అంతా కూడా మీ ఊరోళ్ళే, మీ మనుషులే, అంతేనా? రైట్. అందరూ కూడా చేస్తారు కదా. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు చెడు జరుగుతుంది అనుకుంటే పక్కా పోలీస్కు ఇన్ఫార్మ్ చేయాలి. నా నంబర్ లేకపోతే నా నంబర్ పెట్టుకోండి మీరు. 87126 మళ్ళీ చెప్తున్నా 87126 80290 87126 ఇది నా ఫోన్ నంబరు. మా పోలీస్ ఆఫీసర్ నంబర్లు కూడా మీ అందరి పెద్ద మనుషుల దగ్గర ఉంటాయి. లేకపోతే కూడా ఏమి ఇబ్బంది లేదు, 100 నంబర్కి డైల్ చేసినా కూడా మేము మీ ముందుకు వస్తాం. మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. రైట్. థ్యాంక్ యూ. ఇంత టైం ఇచ్చారు.